షూటింగ్ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ విమర్శలు వివాదాలు తప్పడం లేదు. ట్రైలర్ విడుదల తర్వాత ఎక్కడ చూసినా రామాయణ గురించే చర్చ. ఇందులోని సీన్స్, క్యారెక్టర్ల గురించి ట్రోలింగ్. లేటెస్ట్గా మరొక ఆందోళన కూడా మొదలైంది. తమకు చూపించకుండా సినిమా రిలీజ్ చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఎవరు హెచ్చరించారు? హ్యావ్ ఎ లుక్. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణ రూపొందుతోందని ప్రకటించగానే మరొక క్లాసిక్ తీస్తాడని ఊహించారు. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి నటిస్తోందని అనౌన్స్ చేయగానే బెస్ట్ చాయిస్ అన్నారు. తీరా ట్రైలర్ రిలీజ్ తర్వాత సీతగా సాయి పల్లవిపై వస్తున్న ట్రోలింగ్ అంతా ఇంత కాదు. ఒకవైపు మేకింగ్, యాక్టర్స్ పై ట్రోలింగ్ నడుస్తూ ఉంటే ఢిల్లీలోని శ్రీరామ్ లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్ర బృందానికి రాసిన లేఖ మేకర్స్ లో గుబులు పుట్టించింది. హిందూ మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతినకూడదన్న ముందు చూపుతో లేఖ రాసినట్టుగా అర్జున్ కుమార్ తెలిపారు. టీజర్ ట్రైలర్ లో కొన్ని విషయాలు తమకు అసంతృప్తి కలిగించాయని, భావోద్వేగాలు సరిగ్గా లేవన్నారు. రిలీజ్ కు ముందే సినిమాను తమకు చూపించాలని ఆదిపురుష్ పై వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో రామాయణ విషయంలో ముందస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. సినిమా చూపించకుండా రిలీజ్ చేస్తే మాత్రం నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రామాయణ 4,000 కోట్ల బడ్జెట్ తో 2 పార్టులుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ ను ఈ దీపావళికి, సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. రావణుడుగా నటిస్తున్న యష్, నమిత్ మల్హోత్రాతో కలిసి రామాయణను నిర్మించారు. నెక్స్ట్ నటించే సినిమా OG 2 అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే డైరెక్టర్ సుజిత్ మాత్రం ఆల్రెడీ కమిట్ అయిన సినిమా పూర్తయిన తర్వాతే OG 2 తీస్తానని అంటున్నాడు. ముందు OG 2 తీద్దామనుకున్న సుజిత్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? ఈ లెక్కన పవన్ ఇంకో ఏడాది పాటు కెమెరా ముందుకు రారా? చూద్దాం. వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే హిట్ ఇవ్వకపోయినా బ్రేక్ ఇవ్వన ఎంతగా OG కలెక్ట్ చేసింది. వైలెన్స్ హద్దులు దాటిన పవన్ కి ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి. పవన్ కెరియర్ లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు. ఓజీతో ఫస్ట్ టైం 300 కోట్ల క్లబ్ లో చేరాడు పవన్. ఓజీ హిట్ తర్వాత రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ అయ్యింది. సినిమాను 130 కోట్లకు అమ్మితే 60 కోట్లు మాత్రమే వచ్చింది. ఉస్తాద్ ఇచ్చిన ఎఫెక్ట్ తో కంగు తిన్న పవన్ తర్వాత నటించాల్సిన సురేంద్ర రెడ్డి సినిమాను పక్కకు పెట్టేసి OG 2ను ముందుకు తీసుకొచ్చాడు. అయితే భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్ ఇంకో 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఈలోగా మరో భుజానికి కూడా సర్జరీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన పవన్ ఇంకో 6 నెలల వరకు షూటింగ్ కు దూరంగా ఉండాల్సిందే. ఈలోగా సుజిత్ నానితో అనౌన్స్ చేసిన బ్లడీ రోమియోను పూర్తి చేస్తాడట. OG రిలీజ్ కి ముందే సుజిత్ నానితో బ్లడీ రోమియో మూవీని అనౌన్స్ చేశాడు. అయితే నాని ప్యారడైజ్ తో బిజీగా ఉండడంతో సుజిత్ సినిమా పట్టాలెక్కలేదు. సినిమా బ్యాలెన్స్ షూట్ ను పూర్తి చేసి సెప్టెంబర్ 24న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ప్యారడైజ్ థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత నాని నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుని అక్టోబర్ లో బ్లడీ రోమియోలో జాయిన్ కానున్నాడు. సుజిత్ కెరియర్ నిన్నటి వరకు OG 2, బ్లడీ రోమియో మధ్య ఊగిసలాడింది. ఏది ముందు సెట్స్ పైకి వస్తుందోనన్న కన్ఫ్యూజన్ కు తెరపడింది. బ్లడీ రోమియో పూర్తయ్యే నాటికి పవన్ పూర్తి ఫిట్నెస్ లోకి వచ్చేస్తాడు. OG హిట్ కావడంతో OG 2 కోసం ఎక్కువ డేట్స్ ఇవ్వనున్నాడు పవన్. కథ రీత్యా జపాన్ లో జరిగే షూటింగ్ లో పాల్గొంటారని కూడా పవన్ సుజిత్ కు మాటిచ్చాడు. సల్మాన్ ఖాన్ ఎప్పుడూ లేనిది తెలుగు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా? వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు. క్యారెక్టర్ కోసం సల్మాన్ 16 కేజీలు తగ్గాడా? అలాగే రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నాడా? చూద్దాం. సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి బాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సందీప్ వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ రణబీర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక జవాన్ తో అట్లీకి ఛాన్స్ ఇస్తే బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా రికార్డులు బ్రేక్ చేసింది. ఇదే కాన్ఫిడెన్స్ తో సల్మాన్ వంశీ పైడిపల్లికి ఛాన్స్ ఇచ్చాడు. ఇద్దరి కాంబోలో సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వరుస ఫ్లాప్ లో ఉన్న సల్మాన్ దిల్ రాజు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కేవలం ఈ సినిమా కోసమే 16 కేజీలు తగ్గినట్లు సల్మాన్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నాడు. సల్మాన్ ఆ మధ్య ఓ ఈవెంట్ కు హాజరు కాగా ఎప్పుడూ లేనిది సల్మాన్ పాలిపోయినట్లు కనిపించాడు. ఫేస్ లో ఏజ్డ్ లుక్ రావడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే 16 కేజీలు తగ్గడంతో ఫేస్ లో గ్లో తగ్గింది. సల్మాన్ కు జోడీగా నయనతార నటిస్తోంది. అరవింద స్వామి కీ రోల్లో కనిపించనున్నాడు. 2027 ఈద్ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సల్మాన్ సినిమాకు 120 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అయితే దిల్ రాజు సినిమాకు మాత్రం 50 కోట్లు తగ్గించుకుని 70 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ నెంబర్లని ఊహాగానాలేనని, రెమ్యూనరేషన్ వార్తల్లో నిజం లేదని దిల్ రాజు స్పందించాడు. నిర్మాతగా ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన వివరాలను బహిర్గతం చేయమని అన్నారు. కొరియన్ కనకరాజు సెట్స్ పైకి రాకముందు నుంచి సినిమా ప్రమోషన్ ని తన భుజాలపై వేసుకున్నాడు సత్య. సినిమా రిలీజ్ కు ఇంకా 3 రోజులే ఉండటంతో ప్రమోషన్ డోస్ పెంచేశాడు. NTR, కృష్ణ, చిరంజీవిని సత్య ఇమిటేట్ చేస్తూ చేసిన ఫైట్లు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. సత్య యాక్షన్ వీడియో ఒకసారి చూసేద్దామా? నవ్విస్తే చాలు, అది ఏ జానర్ అయినా సినిమా హిట్ అవుతుంది. సంక్రాంతికొచ్చిన మనశంకర వరప్రసాద్, అనగనగా ఒకరాజు, నారి నారి నడుము మురారి నవ్వించి బాక్సాఫీస్ ను మెప్పించాయి. ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్,
ఫస్ట్ టైం హర్రర్ కామెడీని టచ్ చేస్తూ కొరియన్ కనకరాజుతో వస్తున్నాడు. కొరియన్ కనకరాజు సెట్స్ పైకి వెళ్లడానికి ముందు జాన్ రెంటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకండ్ల వీడియోను రిలీజ్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, హర్రర్, రొమాన్స్ జానర్ పేరు చెప్పడానికి 1 సెకండ్ చాలు. కానీ చిన్న కథ అల్లి జానర్ను ప్రకటించారు. వరుస ఫ్లాపులో ఉన్న వరుణ్ను కమెడియన్ సత్య ఓదార్చడంతో వీడియో మొదలైంది. ఇలా సత్య మొదటి నుంచి కనకరాజును ప్రమోషన్ చేసే పనిలోనే ఉన్నాడు. కొరియన్ కనకరాజు పూర్తి కాగానే బరీ మూవీలో జాయిన్ అయిన వరుణ్ తేజ్ గాయపడ్డాడు. చేతి స్టిక్ సాయంతో కొరియన్ కనకరాజు ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. మరోవైపు ప్రమోషన్ బాధ్యతను సత్య తీసుకుని సినిమా రిలీజ్ కాకుండానే ఎంటర్టైన్ చేస్తున్నాడు. కొరియన్ కనకరాజు ప్రమోషన్లో సాయి దుర్గతేజ్ కూడా పాల్గొన్నాడు. కొరియన్ కనకరాజు రిజల్ట్ పై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అందుకే సినిమా 7న థియేటర్స్లోకి వస్తుంటే 6నే ప్రీమియర్స్ తో రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారని తెలిసింది. వరుణ్ తేజ్ సరసన మిరాయ్ బ్యూటీ, రితిక నాయక్ జతకట్టగా తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. జననాయకన్ తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. తెలుగులో ఫ్లాప్ అయినా తంబీలు హిట్ చేస్తారు అనుకుంటే వాళ్ళు కూడా అక్కడ రిజెక్ట్ చేశారు. విజయ్ సినిమా కెరీర్ ఎండింగ్ ఫ్లాప్ తో ముగిసినట్టేనా? చూద్దాం. జననాయకన్ ప్రీ బుకింగ్స్, ఓపెనింగ్స్ చూసి రికార్డులు కొల్లగొడుతుందని ఫ్యాన్స్ ఊహించుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత కలెక్షన్స్ చూస్తుంటే అసలు బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న డౌట్ వచ్చింది. కలెక్షన్స్ పెంచడానికి సీన్స్ యాడ్ చేసినా గట్టెక్కేటు కనిపించడం లేదు. జననాయకన్ తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరికి రీమేక్ గా రూపొందింది. కథలో సోల్ ను తీసుకోకుండా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడేలా సీన్స్ ను మార్చేశారు. ఒరిజినల్ వర్షన్ ను డిటో తీసినా ఎమోషనల్ గా ఆకట్టుకునేది. బాలయ్యను చూసిన తెలుగు ప్రేక్షకులు ఆ రోల్లో విజయ్ను చూడలేకపోయారు. సినిమాను 14 కోట్లకు అమ్మితే 6 కోట్లు మాత్రమే వచ్చింది. జననాయకన్ వరల్డ్ వైడ్ 200 కోట్లు గ్రాస్ దాటి 300 కోట్లకు దగ్గరలో పడినా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సినిమాను 203 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు 135 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. పెట్టుబడిలో 67% మాత్రమే రికవర్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ కు 25 నుండి 30% నష్టాలు తప్పెట్టు కనిపించడం లేదు. విజయ్ చివరి సినిమా ఎలాగైనా హిట్ అనిపించేలా మేకర్స్ ట్రై చేసినా కష్టమేనట. సినిమా ఇప్పటికే 3 గంటల 2 నిమిషాలు రావడంతో కొన్ని సీన్స్ కట్ చేశారు. రిలీజ్ తర్వాత 10 నిమిషాలు కలిపినా ఫలితం దక్కలేదు. విజయ్ సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినా తమిళంలో బ్రేక్ ఈవెన్ అయ్యేవి. గోట్ విషయంలో ఇలాగే జరిగినా జననాయకన్ మాత్రం అన్ని చోట్ల నిరాశనే మిగిల్చింది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయింది. 2 ఏళ్లు గడిచిపోయింది. ఇంకో ఏడాది వరకు కనిపించడు. రాజమౌళి చేతుల్లో పడ్డాక బయటకు రావడం చాలా కష్టం. వారణాసి రిలీజ్ అయ్యే 2027 ఏప్రిల్ 7 వరకు కూడా మరొక మూవీ చేయడానికి వీల్లేదు. ఇక అప్పటి వరకు మహేష్ బాబు పాత సినిమాలతో ఫ్యాన్స్ ఖుషి కావాల్సిందేనా? ఆగస్టు 9న మహేష్ బర్త్డే సందర్భంగా వస్తున్న రిలీజ్ మూవీ ఏంటో ఒకసారి చూద్దాం. మహేష్ బాబును ఫ్లాపులు వెంటాడుతున్న టైంలో వచ్చిన దూకుడు సక్సెస్ కాదు, బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపించింది. పోకిరి వంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన సైనికుడు, అతిథి, కలేజా నిరాశపరిచాయి. 2011 సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన దూకుడుతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు మహేష్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఆకట్టుకుంది. దూకుడు తమన్ కు స్టార్డమ్ తీసుకొచ్చింది. అప్పటికే హిట్స్ ఇచ్చిన ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్నాడు. ఆల్బంలో 1-2 పాటలు కాకుండా అన్ని క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు తమన్. దూకుడును వరల్డ్ వైడ్ 36 కోట్లకు అమ్మితే 57 కోట్ల షేర్, 94 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మగధీర తర్వాత అత్యధిక గ్రాస్ షేర్ కలెక్ట్ చేసిన రెండో సినిమాగా దూకుడు నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ 7 నందులను వరించడం విశేషం. బెస్ట్ పాపులర్ మూవీగా బెస్ట్ యాక్టర్ గా మహేష్, సపోర్టింగ్ యాక్టర్ గా ప్రకాష్ రాజ్, కమెడియన్ గా ఎంఎస్ నారాయణ, ఎడిటర్ గా ఎంఆర్ వర్మ, ఫైట్ మాస్టర్ గా విజయన్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్ల నంది అవార్డులు అందుకున్నారు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని మూవీ అప్డేట్స్ మీకోసం. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ జంటగా నటిస్తున్న సినిమా మాయలేడీ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇవ్వగా ప్రశాంకర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఇది వాల్టి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.